రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమిటవి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్. నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక పారబుల్ ఆర్ అన్ అనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథను మీకు చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక పారబుల్, ఒక అనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి? ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అక్కలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Hello everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. నరేష్ నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయని? అదే ఇప్పుడు మనకు సారు సింగులర్గాను ప్లూరల్గా అన్నాడు కదా, అది ఎలా వాడతారో దేనికి అనేది మనకు ఐడియా లేదు. ఇప్పుడు కొన్ని వస్తువులు లెక్కిస్తాం కదా, షుగరు, చక్కెర అంటే అలాంటివి ఉన్నాయి కదా, లెక్కించండి మనకు అవి ఎలా అనేది నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి. మీకు మేడం అది ఎలా ఓకేనా? ఫైన్ సార్, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. సో ఇవి టాకింగ్ సంథింగ్ ఏదో డిస్కస్ చేసుకుంటున్నాను. అదే సార్ సింగులర్ నౌన్ అట్లా అన్నారు కదా, సింగులర్ ప్లూరల్ రైట్, అది ఎలా వాడాలి సార్, దేనికి ఏ సందర్భంలో? కొంచెం గుడ్ క్వశ్చన్. జనరలీ సింగులర్ ప్లూరల్ అనేసరికి మనకి ఒక బేసిక్ డౌట్ ఉంటుంది, ఏంటి సింగులర్ ప్లూరల్? సింగులర్ అనేది ఆల్వేస్ ఫర్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. అది పర్సన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఓన్లీ వన్. మోర్ దెన్ 1, 2, 3, 4, 10, 100, 1000, ఇన్ఫినిటీ, అవన్నిటికీ కూడా ప్లూరల్స్ వస్తాయి. లాస్ట్ క్లాస్లో మనం ఏమంటే చూసాం, వీ హ్యావ్ సీన్ అబౌట్ ది సింగులర్ అండ్ ప్లూరల్ విత్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అనే కాకుండా నౌన్స్ అన్నీ కూడాను సింగులర్ ప్లూరల్స్ ఉంటాయి. ఎనీ వన్ ఈజ్ సపోజ్ టు బి సింగులర్ అండ్ మోర్ దెన్ వన్ విల్ బి ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ అన్నాను, దాని ప్లూరల్ ఏమొస్తుంది? బుక్స్. టేబుల్స్. టేబుల్స్. వెరీ గుడ్. ఇదే విధంగా దీన్ని జెండర్స్లో కూడా వెళ్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాన్ అన్నాను, ప్లూరల్ ఏమవుతుంది? మెన్. మ్యాన్స్ అవుతుందా? మెన్స్. మెన్ అవుతుంది. Men అవుతుంది. వెరీ గుడ్. ఉమెన్ విమెన్ అవుతుంది. ప్రొనౌన్సియేషన్లో విమెన్ అంటాం. అంటే ఇది జెండర్ బేస్డ్ అన్నమాట. ఇప్పుడు జెండర్ అనేసరికి ఏముంటుంటాయి? మ్యాస్కులిన్, న్యూటర్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్ జెండర్ అని చెప్పుకుంటాం. 4 జెండర్స్: మ్యాస్కులిన్, న్యూటర్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్. ఇప్పుడు మ్యాస్కులిన్ అంటే ఏంటి? మగవారందరూ కూడాను మ్యాస్కులిన్లోకి వస్తారు. ఫెమినైన్ అనేసరికి ఆడవారందరూ. న్యూట్రల్ అనేసరికి వస్తువులు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ కామన్ జెండర్లోకి వస్తుంది. కామన్ జెండర్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి మెన్ ఆర్ విమెన్, బట్ అదే సేమ్ ఇది ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కూడా నన్ను టీచర్ అని అంటారు. ఒక లేడీకి వచ్చినా కూడాను ఆవిడ కూడా టీచరే, రైట్? టీచింగ్ ప్రొఫెషన్. కుక్, కుక్ అంటే వంటవాళ్ళు. ఆడవారు కూడాను మళ్ళీ కుక్ అని పిలుస్తాం అక్కడ, అంతేకాని వేరే సపరేట్ నేమ్ ఉండదు. సో అలాంటప్పుడు అది కామన్ జెండర్లోకి వస్తుంది. ఇదే విధంగా వన్ మోర్ థింగ్ ఈజ్ అబౌట్ నెంబర్ అంటాం. వాట్ డూ యూ మీన్ బై నెంబర్? నెంబర్ అనేసరికి యుల్ బీ రాదర్ నెంబర్ ఆర్ ఆర్టికల్, మీరు ఎలా తీసుకున్నా కూడా దాన్ని. ఆర్టికల్ అంటే డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అని 2 వస్తాయి. డెఫినెట్ ఆర్టికల్ అనేసరికి ఇట్ వుడ్ బి అబౌట్ స్పెసిఫిక్ అనమాట. ఇప్పుడు నేను ఇలా పాయింట్అవుట్ చేసి ఒక దానికి ఏదో చెప్తున్నాను, అప్పుడు అది స్పెసిఫిక్గా వెళ్తుంది, అది డెఫినెట్ ఆర్టికల్ ద అవుతుంది. ఇన్ జనరల్గా చెప్తూ ఉంటే ఏలోనే మళ్ళీ ఇంకొక కేటగిరీ యాన్. యాన్ అనేది దేనికి వస్తుంది? వెన్ ఎవర్ ద వర్డ్ స్టార్ట్స్ విత్ AEIOU. వీటిని 5 లెటర్స్ని కూడా వవల్స్ అంటాం. ఈ వవల్స్ కానీ వవల్ సౌండ్స్తో కానీ ఉంటే వాటికి యాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ జనరల్ దిస్ థింగ్ అబౌట్ సింగులర్ అండ్ ప్లూరల్. రైట్, టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ ఇస్ తెలుగులో విశేషణం అంటాం. విశేషణం అంటే ఏంటి? మొన్నటి క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఎనీథింగ్ విచ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఈజ్ ఎన్ యాడ్జెక్టివ్. నౌన్ని వర్ణిస్తూ ఉంటే, ఒక నామవాచకాన్ని వర్ణిస్తూ ఉంటే దాన్ని మనం యాడ్జెక్టివ్ అని చెప్పుకుంటాం, రైట్? నామవాచకాన్ని వర్ణించేదంటే ఎలాంటిది అవ్వచ్చు? ఇట్ కెన్ బి వేరియస్ థింగ్స్. యాజ్ అన్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇట్ ఈజ్ a table. ఇందు లోపల మీకు is there any adjective in it? No adjective. Just డైరెక్ట్గా it is a table అన్నమాట, రైట్? ఇప్పుడు దీనికి ఒక adjective పెడదాం. It is a round table ఫర్ ఎగ్జాంపుల్. రౌండ్ టేబుల్ అనేసరికి అది దాని యొక్క షేప్ నచ్చి చెప్తాను. ఆర్ ఇట్ ఈజ్ ఏ బిగ్ టేబుల్, దాని యొక్క సైజ్ అని చెప్తుంది. ఆర్ ఇట్ ఈజ్ ఏ ప్లాస్టిక్ టేబుల్, దాని యొక్క మెటీరియల్ గురించి చెప్తోంది. ఆర్ ఇట్ ఈజ్ ఏ సే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ టేబుల్, కొత్తదా పాతదా అని చెప్తాం. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సపోజ్ టు బి యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? దే ఆర్ సపోజ్ టు బి వర్డ్స్ దట్ డిస్క్రైబ్ నౌన్స్. యాడ్జెక్టివ్ ఎప్పుడు కూడాను, అండ్ యాడ్జెక్టివ్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ ఏ నౌన్, ఒక నామవాచకాన్ని వర్ణిస్తుంది. అందుకే దీన్ని తెలుగులో ఏమని అంటాం? విశేషణం అని పిలుస్తాం. ఓకే, సో యాడ్జెక్టివ్స్లో నెక్స్ట్ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇవి ఎక్కడ ప్లేస్ చేయాలి? వేర్ షుడ్ దే బి ప్లేస్డ్? 2 different ways are there. For example, ఇవే సేమ్ సెంటెన్సెస్, ఇట్ ఈజ్ ఏ రౌండ్ టేబుల్, ఇట్ ఈజ్ ఏ బిగ్ టేబుల్, ఇట్ ఈజ్ ఏ ప్లాస్టిక్ టేబుల్, ఆర్ ఇట్ ఈజ్ ఏ న్యూ టేబుల్ అన్నదాన్ని యూ కెన్ ఈవెన్ సే లైక్ దిస్: ద టేబుల్ ఈజ్ రౌండ్. ఇక్కడ కూడా మళ్ళీ ది యాడ్జెక్టివ్ ఈజ్ డిస్క్రైబింగ్ ది నౌన్ table. Similarly, the table is big, or the table is new, etc. So adjectives you can place before nouns. Noun కి ముందరైనా ప్లేస్ చేయొచ్చు, or sentence లో
నౌన్ తర్వాతైనా అది రావచ్చు. ఇట్ కెన్ బి ఐదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. అండ్ వాటికి ఏమైనా డిఫరెన్సెస్ వస్తాయంటే మీనింగ్లో ఏ డిఫరెన్స్ ఉండదు. ఇఫ్ ఐ సే ఇట్ ఈజ్ ఏ రౌండ్ టేబుల్ ఆర్ ద టేబుల్ ఈజ్ రౌండ్ అంటే రెండు కూడాను ఇట్ ఈస్ టెల్లింగ్ మీ హౌ ద టేబుల్ ఈస్, అంతేగాని ఇట్స్ నాట్ గివింగ్ ఎనీ అదర్ different things. Okay, right? So now you will give me some examples. I'll write down on board. Yes. She wears black dress. She wears a black dress or the black dress. ఏది తీసుకుందాం? A black dress. Okay. A black dress. So ఇందులో black is the adjective. Okay, next. Anil is a good boy. Is it? Very good. Anil is a good boy. Good is the adjective. Very good. Right. The picture is beautiful. The picture is beautiful. The picture is beautiful. Adjective over here is beautiful. Yes. He is honest person. He is honest person. Eva dava. ఏ వస్తుందా ద వస్తుందా? The honest. ఈజ్ ద. అయితే నేను హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ పర్సన్ అని పెడతాను. రైట్? బికాస్ ఇఫ్ ఐ సే ద ఆనెస్ట్ పర్సన్ దాని అర్థం ఏమైనా వస్తుంది? అతను తప్ప ఇంకా వేరే. ఆనెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? నిజాయితీ ఉండడం. అతను తప్ప వేరే ఇంకెవరికి నిజాయితీ లేదన్నట్టుగా వస్తుంది. అందుకని యాన్ ఆనెస్ట్ పర్సన్. యాన్ ఎందుకు వాడాను? ఇందాకనే చెప్పాను, వవుల్స్ కానీ వవుల్ సౌండ్స్ కానీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆనెస్ట్ అంటున్నాం, హానెస్ట్ అనడం లేదు. హెచ్ సౌండ్ ప్రొనౌన్స్ చేయడం లేదు, అంటూ హకారం ఇవ్వడం లేదు. ఆనెస్ట్ అంటున్నాం. ఆ అన్నది ఓ సౌండ్ కిందకు వస్తుంది కనుక దట్ బికమ్స్ యాన్. రైట్? నెక్స్ట్ వన్ మోర్. ద టేబుల్ ఈజ్ రైట్. ఓకే, ద టేబుల్ ఈజ్ రైట్. సో హియర్ రెడ్ ఈజ్ ది adjective. ఓకే, నేను ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ మీరు చేస్తారు. రైట్? సో నోట్ డౌన్ ప్లీజ్. So here I have given nouns along with some adjectives. How do I want it? I want you to frame a sentence. ఒక సెంటెన్స్ కింద దీన్ని మార్చి నాకు చెప్పాలి. ఓకే, రైట్? సో మీరు చెప్పండి అమ్మా. ఫస్ట్ వన్, తాజ్ మహల్ బ్యూటిఫుల్ అన్నాను. సో దానికి ఎలా చెప్పొచ్చు? Taj Mahal is very beautiful. Is very beautiful. Okay, very good. The Taj Mahal is very beautiful. Good sentence. Second, Naresh, మీరు చెప్పండి అమ్మా. Jaya clever. Jai is a clever Girl. Jaya is a clever girl. Or ఉత్తినే Jaya is clever అన్నారు. మీరు ఇందాక ఏమన్నారు? Jaya is
ఏ క్లెవర్ అన్నారు. ఈజ్ ఏ క్లెవర్ అన్నప్పుడు ఇక్కడ గర్ల్ అనేది పెడితేనే సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది? బికాస్ ఏ అనేది మనం ఏమిటి ఆర్టికల్ అని చెప్తున్నాం. ఆర్టికల్ అనేది నౌన్స్ కోసం అని చెప్పేసి అది డెఫినెటా ఇండెఫినెటా నౌన్ చెప్పడానికని అది ఒకటా లేకపోతే అదా. మనకు తెలుగులో ఏమంటాం? ఆ అంటాం. ఆ అన్నప్పుడు ఆ పుస్తకం, ద బుక్, ఒక పుస్తకం, అ బుక్ అలాగా చెప్పినప్పుడు ఇక్కడ మీనింగ్ ఏమొచ్చింది? జయ ఈజ్ ఏ క్లెవర్ అంటే జయ ఒక తెలివితేటలు ఏంటి అందుకోసం కంప్లీట్ చేయడానికి గర్ల్ అన్నమాట. అదర్వైజ్ జయ ఈజ్ క్లెవర్. గుడ్. నెక్స్ట్ నాన్న మీరమ్మా. అనిల్. బాక్స్ ఈస్ హెవీ heavy amma the box is heavy items. The box is heavy items అన్నారు. ఇప్పుడు ఈ సెంటెన్స్లోని ఐటమ్స్ అనేది అవసరం లేదు, ఎందుకంటే యు ఆర్ ఓన్లీ టెలింగ్ అబౌట్ బాక్స్. సో ఐటమ్స్ అనే వర్డ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఐటమ్స్ పెట్టి రాయాలంటే ద బాక్స్ హ్యాస్ హెవీ ఐటమ్స్. బాక్స్లో బాగా బరువైన సామాన్ ఏవో ఉన్నాయి అని. ఇక్కడ ఈజ్ అన్నప్పుడు మనం ఆ బాక్స్ గురించి చెప్తున్నాం. హ్యాజ్ అంటే ఆ బాక్స్లో ఉన్న దాని గురించి చెప్తున్నాం. మనకు తర్వాత వచ్చే క్లాసుల్లో యామ్, ఈజ్, ఆర్, హ్యాస్, హ్యావ్ వీటి గురించి వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. వెరీ గుడ్. అన్న నెక్స్ట్ మీరు చెప్పండి అమ్మా. హౌస్ బిగ్. ద హౌస్ ఈజ్ బిగ్. ద హౌస్ is big. This house is big అన్నాను. దీని అర్థం ఏమిటి వచ్చింది? దిస్ హౌస్ ఇస్ బిగ్ అంటే ఈ హౌసు పెద్దదిగా ఉంది. నేను అది పెద్ద ఇల్లు అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి? అది పెద్ద ఇల్లు. ద హౌస్ ఇస్ బిగ్ అంటే ఆ ఇల్లు పెద్దది, అది పెద్ద ఇల్లు. Their house is very big. దే హౌస్ ఇస్ వెరీ బిగ్. దే హౌస్ ఈజ్ వెరీ బిగ్. దే అంటే అర్థం వాళ్ళు. మీరు వాళ్ళ ఇల్లు పెద్దదిగా ఉంది అని చెప్పదలుచుకున్నారు. అప్పుడు దే అనేది వాడం. దానికి ఏం వాడాలి? దేర్ హౌస్ అని వాడాలి. దేర్ హౌస్ ఈజ్ వెరీ బిగ్. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. గుడ్. రైట్. నెక్స్ట్ నైఫ్ షార్ప్. ద నైఫ్ ఈజ్ షార్ప్. వెరీ షార్ప్ అని వాడకూడదు. నాన్న ద నైఫ్ ఈజ్ వెరీ షార్ప్ అని వాడకూడదు. వెరీ షార్ప్ అని కూడా వాడచ్చు. సో దాని రెండింటి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ద నైఫ్ ఈజ్ షార్ప్. ద నైఫ్ ఈజ్ వెరీ షార్ప్. ఏంటి రెండిట్లో ఉన్నటువంటి డిఫరెన్స్? జస్ట్ వెరీ అనేది ఒక్కటి పెట్టగానే అవ్వలేదు. ద నైఫ్ ఈజ్ షార్ప్ అన్నప్పుడు కత్తి పదునుగా ఉంది, తేజ్ అంటూ ఉంటాం. ద నైఫ్ ఈజ్ వెరీ షార్ప్, చాలా పదునుగా ఉంది. దిస్ వర్డ్ వెరీ ఈజ్ యాక్చువల్లీ క్వాలిఫైయింగ్ ఆర్ డిస్క్రైబింగ్ ద వర్డ్ షార్ప్, whereas the word sharp is describing knife. షార్ప్ అన్న పదం నైఫ్ని డిస్క్రైబ్ చేస్తుంది, వెరీ అన్న పదం షార్ప్ని డిస్క్రైబ్ చేస్తుంది. అందుకని వెరీ అనేది యాడ్జెక్టివ్ కాదు, ఏమై ఉండాలి? షుడ్ బి యాడ్వర్బ్. డిఫరెన్స్ అలా వస్తుంది అన్నమాట. మన నెక్స్ట్ టాపిక్ యాడ్వర్బ్సే వస్తుంది. ఓకే, సో ఇక్కడ షార్ప్ అనేది మాత్రమే యాడ్జెక్టివ్. ఓకే, వెరీ బిగ్ అన్నప్పుడు కూడా అదే సేమ్ థింగ్. ఈ బిగ్ అనేది హౌసింగ్ డిస్క్రైబ్ చేస్తుంది. ఎటువంటి బిగ్ అన్నదాన్ని ఈ వెరీ డిస్క్రైబ్ చేస్తుంది. ఎంత పెద్ద అన్నదాన్ని వెరీ చెప్తాను, చాలా పెద్ద. ఒత్తినే పెద్ద అన్నప్పుడు జస్ట్ బిగ్ అని అంటున్నాం. ఓకే రైట్. ఇక్కడ కూడా అదే సేమ్ థింగ్. ఇప్పుడు హెవీ ఐటమ్స్ అన్నప్పుడు ఐటమ్ అన్నదానికి హెవీ డిస్క్రైబ్ చేస్తుంది, ఐటమ్స్ ఎలా ఉన్నాయి అని. వేరేజ్ ఇక్కడ బాక్స్ ఈజ్ హెవీ అంటే బాక్స్ ఎలా ఉంది అనేది చెప్తాం. ఓకే, అదేవిధంగా సేమ్ వే ఓవర్ హియర్ క్లెవర్ గర్ల్. గర్ల్ ఎటువంటిది? తెలివితేటలు ఉన్నది. ఇక్కడ జయ అని చెప్తుంది. ఇప్పుడు గర్ల్ అన్న జయ అన్న ఒక్కరే, బట్ స్టిల్ ఆ గర్ల్ అన్న దానికి చెప్తుంటుంది. ద తాజ్ మహల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మళ్ళీ ఇక్కడ వెరీ అన్నప్పుడు బ్యూటిఫుల్, ఎటువంటి బ్యూటీ అనే దాన్ని చెప్తుంది. అదర్వైజ్ తాజ్ మహల్
బ్యూటిఫుల్. నేను అందుకే మీకు తాజ్మహల్ బ్యూటిఫుల్ అనే ఇచ్చాను, నేను అందుకే వెరీ అని ఇవ్వలేదు. దెన్ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్. ఈ ఫెయిత్ఫుల్ అనేది ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ది యానిమల్. యానిమల్ అంటే ఏమీ కాదు, దట్ ఈస్ డాగ్, రైట్. అంటే మన నౌన్స్లోంచే ప్రొనౌన్స్ వచ్చాయి, ప్రొనౌన్స్ నుంచి మనం ఇప్పుడు యాజెక్టివ్స్కి వచ్చాం. ఈ యాజెక్టివ్స్ అనేవి నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ డిస్క్రైబ్ చేస్తాయి. ఇక్కడ అన్నీ కూడా నేను నౌన్స్ తీసుకున్నాను, ప్రొనౌన్తో కూడా అవ్వచ్చు. ది సేమ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ సెంటెన్స్లో ప్రొనౌన్తో చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు, ద తాజ్మహల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దీనికి నేను ప్రొనౌన్ వాడాలంటే ఏం వాడాలి? వాట్ షుడ్ బి ది ప్రొనౌన్? ఇట్. వెరీ గుడ్. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. జయ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. ప్రొనౌన్ ఏమిటి వాడాలి? వెరీ గుడ్, షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. The box has heavy items. The box has heavy items. It has. It has heavy items. This house is big. This house is big. Pronoun name vadali? It. Yes, it is big. It is very big and kuda vastundu, no problem. The knife is very sharp. It is very sharp. ప్రొనౌన్స్ వచ్చి ఇట్టేనా, వేరే వాటితో కూడా తీసుకున్నాం. ఇక్కడ షీ అన్న దాంతో తీసాం, హీతో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు యాజెక్టివ్స్ వచ్చినప్పుడు యాజెక్టివ్స్ ఏం చేస్తాయి? అవి నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయి. నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కాదు. సాధారణంగా నౌన్స్ అని అంటాము, నౌన్స్ అన్నంత మాత్రం ప్రొనౌన్స్ అని అవ్వకూడదు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మన అనిల్ది బర్త్డే, పార్టీకి పిలిచాడు. పార్టీకి పిలిచినప్పుడు ఒక్కొక్కరిని పేరుని చెప్తారు, అరే మీరు అందరు రండి అంటారు, అంతేగాని మీరు రావాలి మేడం, మీరు మీ ఫ్యామిలీ రావాలి, మీరు మీ ఫ్యామిలీ అంటూ ఒక్కొక్క ఫ్యామిలీ అనేసరికి ఫ్యామిలీలో మీ మదర్, మీ ఫాదర్, మీ బ్రదర్, మీ సిస్టర్ అంటూ అందరూ చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ అనేసరికి దాన్ని అండర్స్టూడ్. అలాగే మనం నౌన్స్ అన్నప్పుడు ప్రొనౌన్స్ కూడా అండర్స్టూడ్. ఓకే, సో ఈరోజు మనం యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం. సార్ యాడ్జెక్టివ్స్ ప్లూరల్స్ సింగులర్? యాడ్జెక్టివ్స్కి సింగులర్ ప్లూరల్ అనేది లేదు. ఇట్ కెన్ హ్యావ్ ఎనీథింగ్. ఇక్కడ చూడండి ఐటమ్స్లో ప్లూరల్ వచ్చింది, గర్ల్ దగ్గర వస్తే సింగులర్ వచ్చింది. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ సింగులర్ ఆర్ ప్లూరల్. యాడ్జెక్టివ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ దిస్. షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్ అన్నారు, హరి ఈజ్ ఏ క్లెవర్ గర్ల్ అని. హరి అన్నప్పుడు అది బాయ్, బాయ్ కనుక హీ ఈజ్ ఏ క్లెవర్ బాయ్ అని వచ్చేస్తుంది అక్కడ. ఓకే, హర్ అచ్చా, హర్ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. లేదు, హర్ అన్నప్పుడు తనకి సంబంధించిన అని వస్తుంది కదా, అది పొజెసివ్. ఫర్ ఎగ్జాంపుల్ హర్ హస్బెండ్ ఈజ్ ఏ క్లెవర్ మ్యాన్ అనవచ్చు. ఓకే, రైట్. సార్ ఇప్పుడు ప్రొనౌన్స్ అన్నౌన్స్లో రకాలున్నాయి కదా, దీంట్లో ఏమైనా ఉంటాయా సార్ అట్లా అడ్జెక్టివ్స్లో? ఈ యొక్క రకాలు ఇవన్నీ కూడాను నెక్స్ట్ లెవెల్లో చూస్తారు. ఇంకా దీంట్లో లోపల కంపారిజన్స్ అవి వస్తాయి, సూపర్లేటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ లెవెల్స్లో వస్తాయి. ఓకేనమ్మా, రైట్. సో ఈరోజు మనం యాడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటిని బాగా మరి ఒక మాట ప్రాక్టీస్ చేయండి. ఓకే. Hello everyone, good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hello Rajesh. Hi Sai. Just now I have received a phone call from my school friend. Okay. I had a great time talking to him, recollecting all the school days in my life. Hope you too have such memories in your life. Yes, just I have precious memories in my school life. Most of our life time is spent at school. Yes. So school is like a training ground for all the virtues. Yes. Virtues ante sadgunalu. Sadgunalu. School lone మనం క్రమశిక్షణ గాని సంస్కారం గాని అన్ని స్కూల్ లోనే నేర్చుకుంటాం. Right. We sit together, we read together and we play together. Right. So just can you remind any just your beautiful memories in your school life? Yes, definitely. Why not? Rajesh, school life ante first నాకు LKG గుర్తొస్తుంది. Okay. And we start our school life in LKG and we end our school life in SSC. Okay. అయితే there are many turning points in our life. టర్నింగ్ పాయింట్స్ అంటే చాలా మలుపులు ఉంటాయి మన జీవితంలో. అదే మొదటి మలుపు ఎక్కడ అవుతుందంటే ఈ SSC ఎగ్జామ్ మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా. Okay. అయితే ఫస్ట్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ స్కూల్లో అవుతుంది ప్రతి ఒక్కరికి. సో ఇన్ మై లైఫ్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఈజ్ పాసింగ్ SSC విత్ నైస్ మార్క్స్. Right. అండ్ ఆల్సో స్కూల్ ఈజ్ అ వండర్ఫుల్ place like For friends, you don't forget that. for friends. Yes. Yes, obviously. Yes. And also it's a
beautiful training that we get in the school, Yes. like from teachers, from management, Mhm. from staff. Okay. And also we have very good nice memories in school. Yes. And here I would like to add one more point. Friendship is only built through school. Yes, I agree with you. Just we build a lot of friendship in school itself. Yes. Just Sai, still are you in touch with your school friends? Yes, I am in touch with my school friends. I speak to them. Yes, good. Whenever I go to my hometown, Mm-hmm. I go and personally meet them. Yes. And some of my school friends have already got married. Oh my God. So Okay. they have Mm. well established business and they are well settled. Okay. So I never miss a chance Yes. to meet them whenever I go to my Yes. hometown. We should remind here that the importance of the Teachers' Day. Teachers' Day. Yes. Yes. When we were in schooling, that on the occasion of Teachers' Day, we used to act like a teacher. I still remember that I used to be like an English teacher in my school days. Okay. Just a really beautiful memory that. Very good. Just did you used to do like that in your schooling? I never acted like a teacher, but Okay. I used to take roles of class in charge. Class means in charge. Controlling the class. I used to learn certain leadership qualities we need to have. So then only we can control the class. That experience I had in my life. Yes. And Rajesh, in our school life, we write so many exams. Mm-hmm. And in school life, we will come to know what is success and what is failure. Yes. Means if you study well, if You you get success. learn good discipline and Yes. good time sense in your life, then obviously you become great in life. Yes. And if you don't learn anything, and obviously you become a failure. Yes. So that's what that is it, in my opinion, I feel like that. Yes. What about your point? Yes, I agree with you. Just in school life only, just we learn discipline. Right. We learn just manners. Right. We learn ethics. Right. So for every person, school life is very, very, very important. Very, very important. In terms of leading their life. Right. So just I'm very happy today, Sai. Today just by receiving your friend call, school friend call, just we had Yeah. a discussion on It's all, school life. It's all because of that he has called me and Yes, we could connect yes. to him very Yes. very nicely. And Yes. also I think that school memories are the perfect impressions Yes. that we cannot delete them in our Delete life. them from our and memory, yes. Which run all through our life. అంటే మనం జీవితాంతం బతికున్నంత వరకు అవి School memories మనతో పాటే ఉంటాయి. మనతో Yes. పాటు ఎక్కడ వెళ్తే అక్కడ మనకి Yes. వస్తూనే ఉంటాయి. We cherish those memories throughout our life. Right, exactly. Yes. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. Let's begin with a story. Solomon the Wise. Solomon was a famous king who was known for his wisdom. People flocked him from all over his kingdom, seeking his advice to help them solve problems that they could not solve on their own. సో సోలమన్ అనే ఒక వైస్ కింగ్ ఉండేవాడు. సో చాలామంది అంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ కింగ్ దగ్గరికి వాళ్ళ సమస్యను తీసుకొని అంటే ఆయనకున్న తెలివితేటలతో చాలా ఈజీగా ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పేవాడు అనమాట. సో వాళ్ళంతటా వాళ్ళు పరిష్కరించుకోలేని సమస్యలన్నీ తీసుకొని వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళేవారు. సో ఒకసారి ఏమైందంటే వన్ డే 2 women came to King Solomon's court. Both were very upset. One was carrying a baby. The other woman said to the king, "Your Majesty, this woman claims that the baby is hers. In fact, it's mine because I gave birth to this baby." సో ఇద్దరు ఉమెన్ అంటే 2 women ఒకసారి సోలమన్ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే అంటే ఒక బేబీని ఎత్తుకొని ఒక ఉమెన్ ఉంటుంది. ఆ ఉమెన్ ఆ బేబీ నాదే అని చెప్తుందనమాట. కానీ ఆ బేబీని ఎత్తుకున్న ఉమెన్ కాకుండా ఇంకొక ఉమెన్ మాత్రం, యువర్ మేజెస్టీ, దిస్ ఉమెన్ క్లెయిమ్స్ దట్ ద బేబీ ఈజ్ హర్స్. ఆ ఉమెన్ ఏమంటుందంటే సో ఆ బేబీ నాదే అంటే ఆ చైల్డ్ నాదే అని అంటుంది. సో అందుకోసమని మేము మీ దగ్గరకు వచ్చాము. బట్ ఏంటంటే ఆ బేబీకి ఆ జన్మని నేనే ఇచ్చాను కాబట్టి ఆ బేబీకి తల్లి నేనే అని ఇంకొక ఉమెన్ చెప్తుందనమాట. ద ఫస్ట్ ఉమెన్ రిటార్డెడ్. సో వాట్ డూ యూ మీన్ బై రిటార్డెడ్ అంటే సో సోలమన్ అంటే దానికి ఆన్సర్ బ్యాక్ ఆన్సర్ ఏమి ఇస్తుందంటే తనకి మళ్ళీ దానికి సమాధానం చెప్తుంది. ఏమని? నో యువర్ మేజెస్టీ, దిస్ ఉమెన్ ఈజ్ లయింగ్. ద బేబీ ఈజ్ మైన్. షీ స్టోల్ మై బేబీ because her baby died
2 days after birth. సో ఈ బేబీ నాదే. సో ఆమె అబద్ధం చెప్తుంది, ఈ బేబీ ఆమెది కాదు. సో షీ స్టోల్ మై బేబీ, అంటే నా బేబీని అపహరించింది. ఎందుకంటే తన యొక్క బేబీ జన్మించిన తర్వాత 2 daysకి చనిపోతుంది అని ఆ ఫస్ట్ ఉమెన్ ఎవరైతే బేబీని క్యారీ చేస్తుందో ఆ ఉమెన్ చెప్తుందన్నమాట. The 2 women began to quarrel again in the king's presence. King Solomon thought for a moment and then said to his servant, "Bring me a sword." సో కింగ్ సోలమన్ ఆలోచిస్తాడు అనమాట దీనికి. సో వాళ్ళు రాజుగారి ముందరే వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఏంటంటే ఆ చైల్డ్ నాదంటే నాది అని, అంటే ఆ బిడ్డ నాదంటే నాదని వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు. సో కింగ్ సోలమన్ ఒక నిమిషం ఆలోచించి వాళ్ళ యొక్క సర్వెంట్కి ఏం చెప్తాడంటే ఒక స్వోర్డ్ అంటే ఒక కత్తిని తీసుకురమ్మని చెప్తాడు. సో ఏమవుతుందో చూద్దాం మరి. When the servant returned with a sword, the king said to him, "Now cut the baby into 2 equal halves and give them a half each." సో సాలమన్ ఆ కత్తిని తీసుకురాగానే ఆ బేబీని 2 భాగాలుగా చేసి ఇద్దరి ఉమెన్కి, అంటే ఒక్కొక్క ఉమెన్కి ఒక్కొక్క భాగాన్ని ఇవ్వమని చెప్తాడనమాట. The first woman who was holding the baby did not object to this, but the second woman was horrified to hear this and started weeping. సో ఎవరైతే బేబీని ఎత్తుకుంటారో ఆ ఉమెన్ మాత్రం ఎట్లాంటి అభ్యంతరము చెప్పదు. బట్ సెకండ్ ఉమెన్ మాత్రం సో ఆ బేబీని 2 భాగాలుగా విభజించడానికి సో అబ్జెక్షన్ చెప్తుందనమాట. సో ఏడుస్తూ ఏం చెప్తుందంటే, షీ సెడ్ టు ద కింగ్, "ఓ మై లార్డ్, గివ్ ద చైల్డ్ టు హర్, బట్ డు నాట్ స్లే ద చైల్డ్. ఐ కెనాట్ బేర్ టు సీ ద ఇన్ఫాంట్ బీయింగ్ కిల్డ్." సో ఏం చెప్తుందంటే, సో ఆ బేబీని 2 భాగాలుగా చేయడానికి నేను ఒప్పుకోను, అంటే ఆ బేబీని చంపడానికి నేను ఒప్పుకోను, ఆ బేబీని ఇంకొక ఉమెన్కే ఇచ్చేయమని తను చెప్తుందనమాట. అంతేగాని సో మా కోసం అంటే మేము ఆర్గ్యూ చేసుకుంటున్నాం కాబట్టి 2 భాగాలుగా విడదీయొద్దు, చంపొద్దు ఆ బేబీని అని కోరుకుంటుంది. కింగ్ సోలమన్ న్యూ అట్ వన్స్ who real mother was. He told the servant to give the child to the second woman. సో దాంతో కింగ్ సోలమన్కి అర్థమైపోతుంది. సో తల్లి ఎప్పుడు బిడ్డ చనిపోవడానికి ఒప్పుకోదు కాబట్టి సో దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే సో తల్లి ప్రేమ ఎంత గొప్పది అని. సో ఇంకొక ఉమెన్కి ఆమె చైల్డ్ కాదు కాబట్టి ఎట్లాంటి అభ్యంతరము చెప్పదు. కానీ సెకండ్ ఉమెన్ మాత్రం బిడ్డని చంపడానికి ఒప్పుకోదు కాబట్టి దీన్ని బట్టి కింగ్ సోలమన్కి ఏమర్థమవుతుందంటే సెకండ్ ఉమెనే నిజమైన తల్లి అని అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, తల్లి ప్రేమ ఎంత గొప్పదో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is.
everyone. Now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Hello all and welcome back to another episode of English for All. Today we will learn a nice moral out of a good parable. Parable is nothing but moral stories, and I'm sure Mansi is eager to share a good moral story with all of us. I am, in fact. So today we're going to listen to a story called The Cap Seller and the Monkeys. Okay. Perhaps some of us are aware of it, but I still think we should listen to it one more time because there is a lovely moral that we can learn from this. Once upon a time, there was a cap seller, which means a person who sells caps. This cap seller would daily stack the caps he had one on top of the other and place it on top of his head. Would carry the caps on his head, walk around all of town and shout to everybody and advertise. Caps, 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 5 rupees a cap, 10 rupees a cap. Every day he had this habit. One day when he was carrying around his caps, it was afternoon time and he became quite tired. He just had a meal, so he's quite tired. He wanted to take some rest. So what did he do? There was a big tree with a lot of shade. So he sat down under the tree and went to sleep. But he did not notice that there were a lot of monkeys in that tree. The cap seller was sitting at the bottom of the tree and the monkeys were sitting at the top on different branches. And they noticed that some strange man having a lot of things on his head was sitting there and sleeping. So what did the monkeys do? Naughty monkeys as usual. They climbed down the tree, came to the cap seller and took each of his caps. Each monkey took one cap, wore it on its head and climbed back up the tree. And they were playing. Now this continued. After some time the cap seller woke up and he looked around. He did not have his caps anymore. He was shocked. Where did they go? What happened? Then he got up, searched, and then he looked up at the tree and noticed a big group of monkeys were sitting there wearing his caps. So he tried shouting at them, monkeys, give me back my caps, give me back my caps. Of course, monkeys did not listen. Then the cap seller thought, maybe I should throw some stones at the tree. Maybe that way the monkeys will listen to me. But then he decided, no, it is better I don't do that. So then he stood and thought, why did the monkeys take the caps in the first place? Because he noticed that he was wearing one cap. And so the monkeys took all of his caps and they were also wearing a cap. So he understood that the monkeys were trying to imitate whatever he was doing. If he wore the cap, they were wearing the cap. In the same way, suppose he takes off the cap, they may also take off the cap. So what the cap seller did is, he looked at all the monkeys, took off his cap and threw it on the ground. And what did the monkeys do? They were trying to imitate him. So each of them took off their caps and threw it down. And all of the caps fell back down onto the ground. The cap seller took one by one, wore them on his head again and continued walking away. Caps, 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 5 rupees a cap, 10 rupees a cap. He kept shouting that way and walked away. So this is the story. Now what is it that we learned from the story? We saw that the cap seller was about to engage in some sort of violence by throwing stones at the monkeys. But instead, he changed his mind and thought it is better to be wise about whatever I do. He took a moment and thought for a solution and behaved in a very wise way. So the moral of the story is, wisdom is always more better and more powerful than weapons and violence. That is the story. Very well said, Mansi. That was an excellent story. Though we have heard, you have put it in a different way. And I'm sure we were all able to capture the moral of that story. It was very interestingly said. I hope so too. Thank you. And thank you so much for joining us.